స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. వాక్య లేఖనాలకు వెళ్దాము. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. మైకు పెట్టుకొని చదవండి దయచేసి, ఎవరైనా చదవగలిసిన వారు. ఇటలీ పట్టణమనబడిన పట్టణంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరయలో ఉండెను. భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నమ్మదగిన నా తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మీ ఉపదేశం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. వింటున్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నాటమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం ఒకసారి, నేను చాలాసార్లు రక్షణలోనికి రానప్పుడు నేను ఈ వాక్య లేఖనాన్ని ధ్యానించినప్పుడు నాకు అర్థం అవ్వలేదు. అయితే ఈ ఇటలీ పటాలములు అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అయితే ఈ యొక్క దేశంలో శతాధిపతి అనగా ఒక 100 మందికి ఒక నాయకుడుగా, ఒక అధిపతిగా ఉండేవాడు అనమాట. 100 మంది అంటే ఎవరు? 100 మంది జనులు కాదు, 100 మంది సైనికులకు ఈయన ఒక అధిపతిగా, అంటే కమాండర్ లాగా ఉండేవాడట. అయితే ఈయన ఈ యొక్క వ్యక్తి కింద చూస్తే ఆయన దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వ్యక్తి కాదు, ఆయన అన్యజనుడే. అయితే ఆయన కొరకు ఇక్కడ రాయబడినటువంటి మాట 2వ వచనంలో ఒకసారి చూడండి అమ్మా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను బాగా కన్ఫ్యూజన్ అయ్యేవాడిని. ఈయన దేవుడు అనబడినటువంటి వ్యక్తి. ఈ పరిశుద్ధ లేఖనంలో దేవుడు అనే మాటకు అర్థం సజీవుడైన సృష్టికర్త ఒక్కడే కదా. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మార్గంలోనైనా వెళ్ళండి, ఎక్కడైనా ఎవరైనా ఆరాధించండి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని మన పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది. అయితే దేవుడు అని చెప్పబడినటువంటి మాట సృష్టికర్తకు ఒక్కడికే అది అనుపాదిస్తుంది. కానీ చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే, ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు? చెప్పాలా ఫాస్ట్గా, దేవునిలాగా వచ్చినావు, దేవునిలాగా సహాయం చేసినావు అని ఇట్లా అంటారు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు ఒక్కడే, అది సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్తను మాత్రమే గ్రహించండి, సృష్టికర్తను వెతకండి, సృష్టికర్తను అన్వేషించండి, సృష్టికర్తను నమ్ముకొని ఆయనను మాత్రమే ఆరాధించండి అని వాక్యం చెప్తా ఉంది కదా. అయితే ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు? ఇక్కడ ఇటలీ పటాలంలో ఆయన అన్యుడైనటువంటి వ్యక్తి, శతాధిపతి, ఆయన ఒక కమాండర్గా ఉన్నాడు. కానీ కింద చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అన్న మాటను నాకు 2 కన్ఫ్యూజన్ అయితే, అన్యుడు అని అంటాడు, మళ్ళీ పరిశుద్ధ లేఖనం ఎందుకు అట్లా తప్పు రాయబడి ఉంటుందా? ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యి అని అంటున్నాడు అని నేను చాలా మటుకు ఆలోచించి తర్జన పడ్డా. మీకు కూడా ఆలోచన వస్తుంది కదా, ఎందుకంటే ఆయన అన్యుడు అని అంటున్నారు, ఈయనకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యి అని అంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు అంటే ఎవరు అంటే మనకు తెలిసిన మటుకు సృష్టికర్త అంతే అని మనకు తెలుసు. అయితే ఈయన సృష్టికర్త యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడా, మరి ఎందుకు అన్యుడని రాయబడ్డది అని నేను చాలా మటుకు ఆలోచించిన తర్వాత దేవుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక వివరణ నాకు తెలియజేసింది. అయితే ఈ రోజుల్లో కూడా అనేక మంది నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు, చాలా కులస్తులు నాకు పరిచయస్తులు ఉన్నారు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, పాపము అంటే పాపులు అనే ఒక మాటకు సంబోధించేటటువంటి ఆ సంబోధన మాకు సంబంధించింది కాదు, మేము పాపులం కాదు,
మీరు పాపం చేసి ఉంటుంటారు, మీరు దేవుని నమ్ముకొని కూడా మీరు పాపం చేసి ఉంటుంటారు. మేము పుట్టుకతోనే మేము మంచి ఆ యొక్క అగ్రవర్ణంలో అంటే పుణ్యమైనటువంటి కుటుంబంలో మేము పుట్టి ఉన్నాం. మేము దోషము ఆ యొక్క అపరాధము కలిగినటువంటి కుటుంబంలో మేము పుట్టి ఉండలేదు. మేము మంచి ఆ యొక్క కులములో మేము పుట్టి ఉన్నాం. మేము పుట్టుకతోనే మేము ఏం చేసినాము, మేము ఆ యొక్క యాగాలు, మేము పూజలు, మేము ప్రతిరోజు ఉదయం లేచి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించటం, మేము పుణ్యాలు, దాన ధర్మాలు అనేక విధమైనవి మేము చేసినాం కాబట్టి మాలో పాపం లేదనే వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ పాపులు అంటే ఎవరు అంటే నిజంగా ఆ యొక్క క్రైస్తవులు అనబడిన వారు చెప్పుకునేటటువంటి మాట కాదు. పాపం అనే మాటకు అర్థం ఏంటంటే సృష్టికర్త మాట వినకపోవటమే పాపం, సృష్టికర్తను గ్రహించకపోవటమే పాపం. అందుకే దేవుడు ఒక మాట ఏమని అన్నాడంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారంటే అందరూ ఏమై ఉన్నారు, సృష్టికర్త మాట వినకుండా దేవునికి దూరంగా ఉన్నారు కనుక అందరి మీద పాపం ఉంది. ఇక్కడ వీళ్ళు అనుకునే మాట ఏంటంటే మేము పాపం అనగా ఏంటంటే ఎవరినో కొట్టడమో, ఎవరినో తిట్టడమో, లేదా వ్యభిచారం చేయటమో, లేదో మర్డర్లు చేయటమో, లేదో దొంగతనం చేయటమో, లేదో అన్యాయంగా ఎవరినైనా దూషించటమో, ఇలాంటివి పాపం అనేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు. కనుక వీళ్ళు ఏమంటారంటే మేము పాపం కాదు, మేము పాపులం కాదు, మీరు పాపులు అనే ఆ యొక్క సంబోధన వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ పుణ్యాలు, ఈ కార్యాలు కాదు, ఈ కార్యములు అనేటి వాటికి దేవుడు ఒక మంచి అద్భుతమైన వివరణ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు, ఇది అక్రమము, క్రమం వేరు, అక్రమం వేరు, పాపం వేరు. పాపం అనగా సృష్టికర్తను తెలుసుకోకపోవడము, సృష్టికర్తను ఆరాధించకపోవడము పాపము. ఈ ఇంకో పాపం ఏంటి, వ్యభిచారము, దొంగతనము, మోసము, ద్వేషము, ఈర్ష, పగ, అహము, అహంకారం, ఇవన్నీ కూడా పాపమే. కానీ ఎలాంటి పాపం అంటే అక్రమము, క్రమం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మాట్లాడండి. ఏం మాట్లాడండి, దేవుని కొరకు మాట్లాడండి, మీ యొక్క అవసరతల కొరకు మాట్లాడండి అంటున్నారు. అనేక జనులు ఏం చేస్తున్నారు, వారి ఆధిపత్యం కొరకు మాట్లాడుతూ ఉన్నారు, వారి యొక్క బలాన్ని ప్రదర్శించడం కొరకు మాట్లాడుతూ ఉన్నారు, వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి బూతు మాటలు మాట్లాడుతున్నారు. వీటి అన్నిటిని బట్టి ఏమవుతుందంటే మాట్లాడటము క్రమము, చెడ్డ మాటలు, దూషణ, ఇవన్నీ అక్రమం కదా. భార్యను కలిగి ఉండటము క్రమము, అనేక మంది భార్యలు కలిగి ఉండటము అక్రమం. భర్త కలిగి ఉండటము క్రమము, అనేక మంది భర్తలతో అంటే ఇల్లీగల్ అఫైర్స్ ఉండడం అక్రమం. ఇలాగూ క్రమము అక్రమం కూడా దేవుడు మనకు వివరించిండు. అయితే వీటిని బట్టి వాళ్ళు ఏమంటారంటే మేము పాపులం కాదు అంటారు. ఈ యొక్క అక్రమాల ద్వారా అన్యజనులు కానీ క్రైస్తవులు కానీ అనేక మంది ఏమవుతున్నారు, దాని ఫలితాలను అనుభవిస్తూ రోగంతోనో, నొప్పితోనో, లేకుంటే ఇంకొక విధంగానో అన్నీ అనుభవిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరం అంతే, ఇక్కడ ఏ భేదం లేదు. నేను మంచోడిని అని చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా తన స్వకీయ ఆలోచనల చొప్పున ప్రవర్తించి అనేక విధమైనటువంటి శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ పాపం అన్నగా ఏమిటంటే ఆ యొక్క దేవుణ్ణి, సృష్టికర్తను మనం గ్రహించకపోవటమే పాపం, సృష్టికర్తను గుర్తించకపోవటమే పాపం, సృష్టికర్తను ఆరాధించకపోవటమే పాపం. దయచేసి చెప్పిన మాట వినడం మంచి లక్షణం, సరేనా? అయితే సృష్టికర్తను గుర్తించకపోవడమే పాపం. అయితే ఇక్కడ ఈ యొక్క శతాధిపతి గురించి కొర్నేలు గురించి మాట్లాడుతున్నటువంటి మాటను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అతను ఒక్కడే కాదు, తన కుటుంబం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేనట. అయితే వీళ్ళు ఎలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు? మరి దేవుడు అంటే సృష్టికర్తనే గుర్తించాలా, సృష్టికర్తనే ఆరాధించాలా. మరి ఇక్కడే అన్యజనుడైనప్పటికీ ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగైండు అని నేను ఆలోచించినప్పుడు ఒక మాట, నాకు అద్భుతమైనటువంటి మాట దేవుడు నాకు బయలుపరిచిండు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో
దానినే మీకు ప్రచురించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క కొర్నేలు ఏం చేస్తున్నాడట? తెలియబడని దేవునికి అనేక విధమైనటువంటి ఆ యొక్క అన్వేషణ మనం గత వారం కూడా చూసుకున్నాం. దేవుని వెతుకుతా ఉంటే దేవుడు ఏం చేసిండు? శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. అందరూ దేవుని వెతుకుతా ఉన్నారు. అదేవిధంగా ఈ కొర్నేలు కూడా దేవుని వెతుకుతా ఉన్నాడు. తెలియబడని దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడు. ఆయనకు తెలియదు, కానీ ఆయనకు దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాడు ఆయన కదా. కొర్నేలు అనేటువంటి వ్యక్తి దేవుడు ఉన్నాడు, నేను చనిపోతే దేవుని దగ్గరికే వెళ్ళాలి, కానీ ఏ దేవుడో ఆయనకు తెలియదు. ఆయన దాన ధర్మాలు చేస్తుండు, దాన ధర్మాల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళగలను అనుకుంటుండు, పుణ్యకార్యాల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళగలను అనుకుంటున్నాడు. కానీ ఆయనకు సత్యం తెలియదు, దేవుడి యొక్క ఆ యొక్క తత్వము, దేవుని యొక్క సత్యము తెలియదు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? దాన ధర్మాలు చేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు, పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, ఒక దగ్గరికి వెళ్ళిండు ఆయన. ఆ యొక్క ఆహ్వానం కలిగినప్పుడు వాళ్ళకు సువార్త ప్రకటించడానికి అక్కడ వెళ్దామని చూస్తే వాళ్ళు అతి దేవతా భక్తి గల వారై ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దేవుని యొక్క అన్వేషణ, ఎక్కడ ఏమున్నాడో, ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడో వాళ్ళకి సత్యం తెలియదు. ఇప్పుడు చెట్టు కనబడితే చెట్టును, పుట్ట కనబడితే పుట్టను, ఇది కనబడితే ఇది ఇందులో ఏది మనని కరుణిస్తుందో అన్న ఆశ, అన్న భయము వారిలో ఉండే, కానీ సత్యం వారికి తెలియదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నశించుచున్న వారిని వెతికి రక్షించుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చిండు. అయితే ఎవరైతే ఆశతో ఆసక్తితో వెతుకుతారో వారికి తప్పక దేవుడు ఏం చేస్తాడట? నీలాంటోనో నాలాంటోనో వారి దగ్గరికి పంపించి స్వార్థను ప్రకటింపజేస్తూ ఉంటాడు. ఒకవేళ నాకు తెలుసు, నాకు ఇదే సత్యం, నాకు ఇదే మంచిగా ఉంది అన్న వాళ్ళని ఏమంటుండే దేవుడు? వాళ్ళని విడిచిపెట్టండి అంటుండు. అందుకే ఏమంటే, నీతిమంతుల కొరకు నేను రాలేదు, నశించుచున్న వారినే వెతికి రక్షించడానికి వచ్చాను. నీతిమంతులు ఎవరు? నేను చేస్తున్నది కరెక్టే, నాకు సరైనదే, నేను మంచిగానే ఉన్నా, నేను నీతిమంతుడినే, నేను ఆరాధిస్తున్నా, నేను ప్రతిరోజు ప్రతి సమయాన్ని, అంటే ప్రతి గంటలు, దినానికి 4 గంటలు 3 గంటలు నేను దేవుని ఆరాధిస్తున్నా అని చెప్పుకునేటటువంటి గర్విష్ఠుల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏది బలి అన్నారు? మనం చూసుకున్నాం. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. కనుక విరిగి నలిగిన హృదయంతో దేవుని వెతికిన వారికి తప్పకుండా ఆయన ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఎవరిని పంపిస్తాడు? ఆ కాలంలో ఎవరిని పంపించాడు? అమ్మా, నినివేకు పొమ్మంటే తర్షీసుకు పోయిన ఆయన ఎవరు? యోనా. అలాగే దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. అక్కడ వాళ్ళకు దేవుడు అంటే ఆశ ఉంది, ఆసక్తి ఉంది, చెప్పేవారు లేక ఏమైనారు? వాళ్ళు చెడిపోయినరు. కనుక దేవుడు ఏం చేసిండు? చెప్పేటోళ్ళని పంపించిండు. అలాగే ఇక్కడ ఆ యొక్క పౌలు గారు సందర్శించుచున్నప్పుడు అక్కడ తెలియబడని దేవుడికి అని ఒక బలిపీఠం కనబడ్డదట. అక్కడ ఆ తెలియబడని దేవుడు అనే బలిపీఠం ఎక్కడదంటే అది దేవునికి కట్టినటువంటి బలిపీఠం. అప్పట్లో దేవునికి పేరు లేదు, ఉన్నవాడను అనువాడను అన్నాడు. కనుక ఆ బలిపీఠాన్ని కూడా వీళ్ళు తీసుకుపోయి ఏం చేశారు? వాళ్ళ దేవతా ప్రతిమలలో ఒక ప్రతిమగా వాళ్ళు పెట్టి ఆ బలిపీఠాన్ని కూడా వీళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ వీళ్ళకు దేవుడు అనే సత్యం తెలియదు. అయితే దేవుడు ఏం చేసిండు? అయితే ఇక్కడ పౌలు గారు ఏం చేశారంటే, మీరు ఏదైతే తెలియబడని దేవునికి అని మీరు అక్కడ ఆ యొక్క బలిపీఠంను పెట్టి మీరు ఆరాధిస్తారో ఆ దేవుడి గురించే నేను చెబుతాను అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఆసక్తి పరులైనరు. అవునా, మేము ఇంతకాలము తెలియబడని దేవుడికని రాసి మేము పూజిస్తున్నటువంటి ఆ దేవుడి గురించి నీకు తెలుసా? ఆ దేవుడు అంత గొప్ప దేవుడా? అయితే మాకొకసారి చెప్పు అన్నప్పుడు ఆయన గురించి వివరించినప్పుడు అక్కడ ఉన్న హృదయాలన్నీ కూడా పశ్చాత్తాపముతో ఆ సత్యదేవుని గ్రహించడం జరిగింది. అయితే ఇక్కడ ఆ కొర్నేలు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఆయన నీతి కార్యాలు చేస్తూ ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఆయనకేం తెలియదు? నిజమైన దేవుడు తెలియదు. అయితే ఇక్కడ నీతి కార్యములని రాయబడినటువంటి మాటకు ఏమిటా నీతి? అసలు నీతి అనగా ఏమిటి చెప్పాలా? నీతి కార్యాలు ఏమేమి చేసిండు ఆయన? నీతి అనగా ఏమిటి చెప్పాలమ్మా, త్వరగా. అసలు నీతి అంటే ఏమిటి? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి అమ్మా. పదవ అధ్యాయం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన
శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ నీతిమంతుడని ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, భయపడువాడట. ఈ రోజుల్లో మనము నీతిమంతులుగా మనని దేవుడు చేసినా కానీ మనం ఎవరికి భయపడతలేం, దేవునికి భయపడతలేం. దేవుడు చెప్పినట్టు మనం చాలాసార్లు మనం వినుకున్నాం, చాలాసార్లు మనకు ఉపదేశింపబడింది వాక్యం. దేవుడు అంటే ఎవరు అంటే వాక్యం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి మన మధ్యలోకి వచ్చాం. అయితే ఈ వాక్యము దేవుడు అని తెలిసి కూడా ప్రతి మాట దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నా కూడా మనం కొన్నిసార్లు మనం లక్ష్య పెట్టాం. నిన్న ఒక చక్కటి మాట విన్నాను ఒక దైవజనుడి ద్వారా. ఆయన ఏమంటున్నాడంటే ఆయన మనల్ని పాపులుగా ఉన్నప్పుడే, పాపాత్ములుగా ఉన్నప్పుడే మనల్ని క్షమించిండు. మనం ఒక అత్తను క్షమించలేకపోతాం, మనం ఒక కోడల్ని క్షమించలేకపోతాం. ఎందుకు? మనము మన ప్రవర్తనను బట్టే కదా దేవుడు మనల్ని క్షమిస్తాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం ఎందుకు దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఏమేమి క్షమించుకుంటూ పోతే మనల్ని క్షమిస్తాడు. ఒకవేళ మనం ఇక్కడనే ఆ యొక్క కఠినమైనటువంటి హృదయం కనుక మనకు ఉంటే అక్కడ మన పరిస్థితి ఏమిటి? అక్కడ ఏమైనా క్షమించమని మళ్ళీ అడిగితే అక్కడ సర్లే పో లోపలికి అనేటటువంటి పరిస్థితి ఉంటుందంటారా? అక్కడ ఉండదు. క్షమించమని అడిగేటటువంటి స్థితిని నీకు ఇక్కడనే ఇచ్చిండు దేవుడు. అందుకే ఇంతటి సమయం. ఒకప్పుడు ఆ యొక్క పొలం ఇంతకే అమ్మినా అంటే ఇంతకే అమ్మినా అంటే కింద పడి చచ్చిపోయారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటే ఏ ఒక్క మనిషి కూడా బ్రతకజాలడు కదా. అలాంటి పరిస్థితే ఉంటే కానీ దేవుడు అద్భుతమైనటువంటి అవకాశం ఇంకా 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 ఎందుకు ఇస్తున్నాడు అంటే మీరు చచ్చిపోయిన తర్వాత అక్కడ క్షమించమని అడగడానికి సమయం లేదు. అక్కడ క్షమించమని అడిగితే మిమ్మల్ని ఎవరు కూడా క్షమించి సర్లే పోనీ అని అనరు. ఇక్కడ ఒకసారి కాకుండా రెండుసార్లు నాకు క్షమించి అంటే సర్లే క్షమించరా అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఎంతటి ఘోరమైనటువంటి బాధ కలిగించినా, భయం కలిగించినా, హింస కలిగించినా ఒకసారి వచ్చి పశ్చాత్తాపంతో ఏడ్చి క్షమించమని అడిగితే మనం ఒకసారి క్షమించేస్తాం, సరే 3-4 సార్లు. కానీ అక్కడ అవకాశం లేదు. అయితే ఇక్కడ ఆ మాటకి ఏమంటున్నాడంటే దేవుని యందు భయం కలిగిన వారు, దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉంటున్నామా? మనము దేవుని యందు భయం కలిగినమంటే ఆయన ఉపదేశంను మనం వినటనే కదా. మనకు ఆలోచన కలిగినప్పుడే, మనకు ఆ యొక్క వాక్యోపదేశం మన హృదయానికి తగిలినప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి కదా. దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి మీ పాపంలో ఒప్పుకొని తిరిగి చేయని ఎడల నేను ఆ పాపంలో నేను ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఒకవేళ నేను క్షమించలేని గుణం ఉందా నాలో, నేను దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నా, దేవుని కొరకు నేను ఎంతగానో ప్రయాసపడతా ఉన్నా కానీ క్షమించే గుణం నాలో లేకపోతే ఈ ఉపదేశం నాకు తెలియగానే నేనేం చేయాలా? నా గుణాన్ని నేను మార్చుకోవాలా, నేను క్షమించే తత్వం నాలో రావాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నాలో ఉన్నటువంటి ఈ మైనస్లు రాసుకుంటూ వచ్చి నేను ఎప్పుడైతే ఆ గుణాన్ని విడిచిపెట్టినో ఆడికి కొట్టివేస్తాడు దేవుడు. ఇంకెప్పటికీ కూడా ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే నాలో ప్రవర్తన సత్ప్రవర్తన కలిగింది కనుక. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది ఏం చేశారంటే నేను పూర్వం చాలా చెడ్డవాణ్ణి, నేను మంచిగా ఉన్నందుకు నన్ను ఇలా చేస్తున్నారు, నేను ఒక్కసారి నా యొక్క ఆ యొక్క మంచితనాన్ని పక్కన పెడితే నా యొక్క చెడ్డతనం నేను చూపిస్తానని. ఎవరి కొరకు మనం అలాగూ చేయగలుగుతున్నాం? నేను మంచిగానే ఉన్నా, వారే నాకు మొదలు పెట్టిరండి. ఎవరి కొరకు మనము మంచిగా ఉండి చెడ్డగా ఉండడానికి ఎవరికి ఉద్దేశం, ఎవరికి లాభం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఆ సబ్జెక్టులకు నేను పోను కానీ యోబు పత్రికలో రాయబడి ఉంటుంది, 22:3లో రాయబడి ఉంటుంది, నువ్వు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? నేను మంచిగానే ఉన్నా, నన్ను మంచిగా ఉండకుండా చేస్తున్నారు. నువ్వు మంచిగా ఉంటే ఎవరికి లాభం? నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఎవరికి నష్టం? ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. నిన్ను అస్తమానము నీతిమంతుడిగా ఉండకుండా పడేసేది ఎవరు? సాతానే. ఆ విషయాన్ని నువ్వు గ్రహించకుండా ఇప్పుడు ఎదురుగా నిన్ను ఎవరైనా కోపం తెప్పించడమో లేకుంటే నిన్ను పడేయడానికి ప్రయత్నించారంటే అప్పుడు ఏమైనట్టు? ఎదురుగా ఎవరి రూపంలో ఎవరికి వచ్చినట్టు? అపవాదిగాడు వచ్చినట్టు. మీరేం చేయాలా? కుయుక్తిగా సాతానా ఇక్కడి నుంచి వచ్చినవా అనాలి. దేవుడు ఏమన్నాడు? దేవుణ్ణి ఎదురుగా డైరెక్ట్గా నిలబడి నువ్వు ఇది చేయడానికి వీల్లేదని అనడానికి వాడికి అధికారం లేక ఎవరి దగ్గరికి వచ్చిండు? పేతురులకు వచ్చిండు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మంచిగా గుర్తుపట్టేసిండు దేవుడు, సాతానా వెనుకకు పో అన్నాడు. మరి మీరెందుకు గుర్తుపట్టట్లేరు? మీకు కోపం తెప్పిస్తున్న వ్యక్తిని సాతానులుగా ఎందుకు భావిస్తలేరు? మీరెందుకు మీ యొక్క విశ్వాసాన్ని, మీ నిరీక్షణను నిలబెట్టకుండా పడిపోయేటట్టు చేస్తున్నటువంటి వ్యక్తిలో ఎందుకు అందులో సాతాను ఉందని ఎందుకు మీరు గ్రహిస్తలేరు?
ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యందు భయము కలిగినప్పుడే వస్తుంది. అది ఎవరైనా కావచ్చు. అది మనం ఆ యొక్క మాటకు వస్తే మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే మనము గర్వించవలసినటువంటి అవసరత లేదు. ఒక్కొక్కసారి నాలో కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటటువంటి ఆ అంశములు నాలో కూడా రావచ్చు. ఎందుకనగా ఎప్పుడు వస్తాడట దయ్యము? ఎప్పుడు వస్తాడు? అప్పటిదాకా దేవదూతగానే ఉండే, అప్పటిదాకా దేవుని తర్వాత అన్ని పనులు చక్కబెడుతుండే, అప్పటిదాకా రగులుతున్నటువంటి మంటల్లో, రాళ్ళల్లో, కొండల్లో సంచరిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఆ యొక్క అధికారం ఇచ్చినటువంటి, అధికారమును పొందినటువంటి ఆ దేవదూత ఎప్పుడైందమ్మా సాతాను? అమ్మా చిన్నగా ఏమని చెప్పాలా? గర్వించినప్పుడే. అప్పటిదాకా దేవదూతనే, అప్పటిదాకా దేవుని తర్వాత ఆ యొక్క దేవుడిచ్చిన అధికారము చేత అన్ని పనులు చక్కబెట్టింది. కానీ చిన్న గర్వమే, నేను ఉత్తర దిక్కున నా సభాపర్వతమును నేను నియమించుకుంటా, అప్పుడే సాతానుగా మారిపోయాడు. నువ్వు అప్పటిదాకా దేవుని బిడ్డవే, నేను ఇప్పటిదాకా నేను సువార్త చెప్పినంత మటుకు దేవుని బిడ్డనే ఉండొచ్చు. కొంచెం పక్కకు రాగానే నాలో ఉద్దేశం మారిపోయి అపవాదిగాడు స్థానం తీసుకోవచ్చు. కనుక ఇక్కడ ఎవరు కూడా, ఏ ఒక్కరు కూడా నేను ఇది అని సర్టిఫికెట్ ఇచ్చుకోవడానికి మనకు అధికారం లేదు, మనకు అది తగదు. ఆ దేవుడే మనని సరిచేసి తీసుకుంటాడు. దానికి ఉదాహరణ బైబిల్లో మనం చదివితే మనకు అనేక విధమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యం, బలమైనటువంటి వాక్యం మనకు ఆధారం కలుగుతుంది. ఆయన ఎవరు? యెషయానా, హెజ్కేలా? దేవుని దూత చేత పటకారి చేత తన పెదవులను కాల్చి, యెషయానా, హెజ్కేలో ఆయన పెదవులను కాలుస్తారు. ఎందుకు? ఆ యొక్క దేవుని యొక్క బిడ్డనే, దేవునితో సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తే, కానీ ఆయన పెదవులు కాల్చాల్సి వచ్చింది. ఎందుకంటే మనలో అపవిత్రతను, ఆ మలినాన్ని దేవుడు తప్పక తీసేస్తాడు ఆయన తీసుకునే సమయానికి. కానీ మనం అప్పటి వరకు ఏదో ఒక విధంగా మనం అపవాదికి చోటిస్తూనే ఉంటాం. దాన్ని మనం గ్రహించాలి. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్తాను, మనం ప్రార్థించి పొందుకోవాలా. రెండోది ఏంటంటే దావీదు గారికి ఇచ్చినటువంటి ఆ బిరుదును మనం పొందుకుంటే మనం దేవుని దృష్టి నుంచి మనం తప్పించుకోలేం. ఏమని చేసిండు దావీదుకు? ఆ యొక్క బిరుదు ఏమని ఇచ్చిండు? అమ్మా హృదయానుసారుడు అన్న బిరుదు మనం పొందుకోవాలి. హృదయానుసారుడు అంటే ఇంకా నీకు ఏమన్నట్టుగా, నీకు ఆ బిరుదును పొందినవంటే నువ్వు ఏ పాపము ఎరగవన్నట్టే. ఎలాగునా ఆయన ఏ పాపం పొందంటే మరి దావీదు ఒక పాపం చేసిండు కదా అని అనుకోవచ్చు. కానీ దావీదు పాపం చేసి పడిపోయినాక కూడా ఆయన హృదయాన్ని ఎరిగినవాడు కనుకనే ఆయనను ఆశ్రయించి, ఆయనను గోజాడి, ఆయనతో పశ్చాత్తాపపడి, ఆయన కష్టాలు నష్టాలు, ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ బాధలను అన్నింటినీ అనుభవించి కూడా ఏం చేసిండు? చివరిదాకా నిలబడ్డాడు. ఆయనకిచ్చినటువంటి ఆ హోదాను, ఆ యొక్క అధికారాన్ని కూడా విడిచుకొని ఆ చివరిగా ఒక హీనాతిహీనమైనటువంటి దుస్థితిని కూడా భరించిండు. ఎందుకంటే నా దేవుడు గొప్పోడు, నన్ను ఎక్కడి నుండో తీసుకుపోయి ఎక్కడనో పెడితే నేను చేసినటువంటి ఆ పాపము ద్వారా నేను ఇప్పుడు అనుభవించేస్తున్నా, కానీ ఒకరోజు నాకు ఉన్నతమైన స్థితిని నాకు ఇస్తాడు అని ఆయన ఓపికతో ఆయన ఆ యొక్క పరీక్షను పాస్ అయ్యిండు. కనుకనే దేవుడు ఏమన్నాడంటే ఆయన నా హృదయానుసారుడయ్యిండు. కొంతమంది ఏం చేస్తారు? ఆయనతో నడిచినంత కాలం నడుస్తారు, ఆయన ఇచ్చినటువంటి ఆ భోగాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన పని చేస్తారు. వ్యతిరేకమైన పని చేసి దేవుడికి కోపం వచ్చి దేవుడు పనిష్మెంట్ ఇవ్వగానే ఏం చేస్తారు? అందులోనే మునిగి ఆ భూమిలో నుంచే బయటికి రాకుండా ఏమైపోతారు? ఉరిని ఆశ్రయిస్తారు, లేదా ఈటను ఆశ్రయిస్తారు. ఎవరు ఉరిని ఆశ్రయించారు? ఎవరు ఈటను ఆశ్రయించారు? యూదా ఉరిని ఆశ్రయించిండు. ఈటను ఎవరు ఆశ్రయించారు? సౌలు కదా. వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో మంచిగానే నీతిగానే ఉండే, కానీ ఏమైపోయారు? ఒకానొక సమయంలో తప్పు చేసిండ్రు. కానీ వాళ్ళు తిరిగి వారి యొక్క స్థితిని దేవునికి అప్పజెప్పుకోకుండా దానికి ఏమైపోయింది? అక్రమం అని ఆ అక్రమం చేసిన వారి ఆ యొక్క స్థితిని దావీదు గారు ఏం చేసిండంటే దానికి పనిష్మెంట్ అనుభవించిండు. దేవుని యొక్క కృప పొందే వరకు కనిపెట్టుకొని ఉండి ఆయన పరలోకానికి వెళ్ళిండు. కనుకనే దేవుడు ఏమనంటే ఈయన నా హృదయానుసారుడు. తప్పు జరుగుతాయి కాదంటలేను, కానీ దానికి పరిహాసాన్ని అనుభవించి దేవుని యొక్క కృప పొందే వరకు, దేవుని యొక్క కాపుదల ఆయన చేయి కింద మీరు పడి ఉంటే ఆయన తప్పక మీకు నిత్య రాజ్యం ఇస్తాడని అందుకే అంటుండే ఆయనకు మంచి బిరుదునిచ్చిండు, పురస్కారం ఇచ్చిండు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనకు దేవుని యందు భయం ఉండాలి.
ప్రతి క్షణం భయం ఉండాలి. ప్రార్థన లేవకపోతే భయం ఉండాలా, ప్రార్థన చేయకపోతే భయం ఉండాలా, ఇతరులను ఏమైనా అనేటప్పుడు భయం ఉండాలా, అబద్ధం ఆడేటప్పుడు భయం ఉండాలా, ఏదైనా పని చేసేటప్పుడు భయం ఉండాలా, ఏదైనా దాన ధర్మాలు చేసేటప్పుడు భయం ఉండాలా. దాన ధర్మాలు ఎలా చేస్తారు తెలుసా? అన్నమంతా అందరు తిన్నాక మిగిలిన అన్నం కూడా తీసి ఎత్తి పెడతారు. ఎత్తిపెట్టి తెల్లవారి పాచిపోతుంది అన్నంగా దానం చేస్తారు. అలాంటి దానాలు చేసేటప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండాలి. మనము తినగలిగింది మనతో పాటుగానే మనం ఇతరులకు సహాయం చేయాలి. కుళ్ళిపోయిందో మురిగిపోయిందో కాదు మనం చేయాల్సింది. ఎవరికైనా ఏదైనా వ్యక్తికి సహాయం చేసేటప్పుడు ఆయన ఆ యొక్క స్థితిగతిని చూపించినట్టు 50 రూపాయలు 20 రూపాయలు కానుకలు ఇచ్చేవారు ఉన్నారు చాలామంది. ఇది కానుకల గురించి మాట్లాడతలేను, వాళ్ళ హృదయాన్ని గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నా. ప్రతి విషయంలో దాన ధర్మాల విషయంలో కూడా మనము ఆయనకి ఇష్టడుగా, ఆయన చూస్తున్నాడని భయభక్తులు కలిగి మనము ప్రవర్తించాలి ప్రతి విషయంలో కూడా. అయితే ఇక్కడ కొర్నేలు గారు ఏం చేసిర్రు? ఆయన తెలియకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయనకు తెలియకనే కదా, ఆయన దేవుడు అంటే తెలియదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ యొక్క వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ఏమైండు? నీతిమంతుడైండు. ఇంకా ఆయన నీతి కార్యాలు చేసిండు. ఎలాంటి నీతి కార్యాలు చేసిండు అంటే, యోబు 35:3 చూడండి అమ్మా. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ నీతి అనగా ఏంటంటే, కొర్నేలు ఏమనుకుంటున్నాడు? దాన ధర్మాలే నీతి అనుకుంటున్నాడు కదా, భయభక్తులే నీతి అనుకుంటున్నాడు. భయం ఉంది, భక్తి ఉంది, దాన ధర్మాలు ఉన్నాయి, కానీ ఆయనకి ఇంకేముంది లోటు అమ్మా? ఆయనకు భయం ఉంది, భక్తి ఉంది, దాన ధర్మాలు ఉన్నాయి. ఆయన అనేక విధమైనటువంటి దేవుని ఉపదేశాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి ఆయనలో మనసు నడవడి అంతా. కానీ ఆయనకి ఇంకొక లోటు ఉంది. అది ఏ లోటు అమ్మా? సృష్టికర్తను గుర్తెరగనటువంటి లోటు ఆయనలో ఉన్నది. ఆయన ఏమనుకుంటున్నాడు? మనం చేసేదే. చాలామంది అన్యులు కూడా ఈరోజు, చాలామంది కూడా క్రైస్తవులు కూడా, అనేక మంది కూడా అదే అనుకుంటారు. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? ఇవాళ రేపు దేవుని యొక్క సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని గ్రహించట్లేరు. అంటే క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళు క్రీస్తును రక్షకుడు అని అంటున్నారు కదా, అంటే క్రీస్తుని రక్షకుడు అంటున్నారు, పైన ఇంకొక ఆయన దేవుడు ఉన్నారంటున్నారు. అంటే అది ఏమన్నట్టు? ఇంకా అది సత్యమైనటువంటి సృష్టికర్తను గ్రహించకపోవటమే అని నా ఉద్దేశం. ఆ బైబిల్ అలాగే చెప్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుంటే, ఇదే నీకు నీతి అనిపిస్తుందా? నువ్వు చేస్తున్నటువంటి పుణ్యకార్యాలే నీకు నీతి అనిపిస్తున్నాయా అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే అదేవిధంగా అసలు పుణ్యకార్యం అంటే ఏంది? పుణ్యకార్యాలను పక్కన పెడితే అసలు నీతి అంటే ఏంటి? అసలు నీతిమంతులు అనడము ఎక్కడి నుండి మనకు ఆ యొక్క ఉపదేశం మనకు కలుగుతున్నదంటే, రోమీయులకు రాసిన పత్రిక 4:3 రోమీయులకు రాసిన పత్రిక 4:3 రోమీయులకు రాసిన పత్రిక 4:3 లేఖనము చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాము ఎలాగు నమ్మిండు? అబ్రహాము ఎవరు? అబ్రహాము అన్యజనుడై ఉండి ఆ యొక్క విగ్రహాలను, ఆ యొక్క క్రయ విక్రయాలు చేస్తూ బ్రతికినటువంటి వ్యక్తి.
కానీ ఆయనకు ఒక స్వరం వినబడ్డది. ఏమని వినబడ్డది? అబ్రహమా అబ్రహమా అని ఒక స్వరం వినబడ్డది. ఆయన అన్య దేవతలను ఆరాధించేటటువంటి వ్యక్తి, కానీ ఆయనకు దేవుని పట్ల ఆసక్తి, ఆశ, భయము, భక్తులు ఉన్నాయి కనుకనే, ఆయనకు సత్యం తెలియదు కనుకనే ఒకసారి సర్వశక్తుడైనటువంటి దేవుడు ఒకసారి ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేసిండు? నాకున్నటువంటి ఈ విగ్రహాలు, నాకున్నటువంటి ఈ ఆరాధన, నాకున్నటువంటి ఈ యొక్క ఆస్తిపాస్తులు, నాకున్నటువంటి ఈ బలము బలగం అంతా కూడా నాకు ఇది చాలు అని ఆయన అనలేదు. ఆయన పిలిచినటువంటి వ్యక్తి ఇది ఎవరో సత్యవయుడు అని గ్రహించిండు. ఆ పిలుపును నమ్మిండు. ఆ పిలుపును నమ్మి ఏం చేసిండు? నీవు నీ ఇంటిని, నీ సొత్తును, నీ యొక్క బలగాన్ని విడిచిపెట్టానగానే ఆయన మాటను విన్నాడు. అక్కడ నీకు ఏం కనబడుతుందంటే ఆయన ఎవరి మాట విన్నాడు? సర్వశక్తుడైనటువంటి దేవుని మాట విన్నాడు కనుకనే ఆయన బలగాన్ని, ఆయన సొంత కన్న తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టగలిగిండు. ఆ దేవుని నమ్మితే ఆ యొక్క బలాన్ని, ఆస్తిని, అంతస్తుని అన్నిటిని కూడా విడిచిపెడతాడు. ఆయన అందరిని విడిచిపెట్టి దేవుడు చూపినటువంటి దేశానికి, అది ఎంత విశ్వాసమై ఉంటే అలాంటి క్రియ జరుగుతుంది. దేవుడు అంటే తెలియదు, అసలు పైనుంచి స్వరం అప్పటి వరకు ఎవరు వినలేదు. వాళ్ళకు పుట్టు పూర్వం అంతా కూడా విగ్రహారాధనలతో బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబము ఒక స్వరం వినబడ్డది. ఆయన ఎవరు అని అడిగిండు, అసలు ఎవరు అనుకున్నాడా? అబ్రహమా. అవన్నీ విడిచిపెట్టు. విడిచిపెట్టు? నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ని విడిచిపెట్టు, నువ్వు అమ్ముతున్నటువంటి విగ్రహాలను విడిచిపెట్టు, నువ్వు పూజిస్తున్నటువంటి ఆ విగ్రహాలను విడిచిపెట్టు. నేను చూపుతున్నటువంటి ఆ దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను నడిపిస్తా. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఆరాధించాలో, ఎలా ఆ యొక్క దాన ధర్మాలు చేయాలో నేను నీకు నేర్పిస్తా అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన ఏం చేసిండు? ఆయన మాటను విన్నాడు కనుక ఆయనకు ఏమైందట? ఆయనకు అది నీతిగా ఎంచబడ్డదట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా. ఇక్కడ మనము ఎవరి ద్వారా నీతిమంతులుగా అవుతున్నాము? ఎవరి ద్వారా సమాధానము కలిగి ఉందమంటే అది యేసుక్రీస్తుల ద్వారానే. ఈ విషయాన్ని గ్రహించాలి. అయితే ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది. అబ్రహాము కూడా అక్కడ స్వరం విన్నాడు కదా, అది యెహోవా స్వరం కదా అని చాలామంది అంటుండొచ్చు. అయితే అబ్రహాము గారు ఏం చేసిండ్రు? ఆ యొక్క యెహోవా స్వరము విన్నాడు, ఆయన మాట విన్నాడు, ఆయన మాటను నమ్మిండు, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళిండు కనుక ఆయనకు అది నీతిగా ఎంచబడ్డది. అయితే ఆ యొక్క నీతి మనం అనేది ఏంటంటే ఆయన యెహోవానే యేసే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. అయితే ఇక్కడ మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆయననే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక నామం ఇవ్వబడ్డది. ఆ నామమే యేసు అన్న నామం ఇవ్వబడ్డది. ఆ నామంలోనే సర్వమైనటువంటి మానవ జాతికి విడుదల, రక్షణ కలుగుతున్నది. అయితే ఇక్కడ అబ్రహాము గారు మృతి చెంది ఎక్కడికి వెళ్ళిండు? అబ్రహాము గారు చనిపోయి ఎక్కడికి వెళ్ళిండు అమ్మా? మృతుల లోకానికి వెళ్ళిండు. అర్థమవుతుందా? మృతుల లోకానికి వెళ్ళిండు. మృతుల లోకం ఎక్కడుంది? పాతాళంలో ఉండే. పాతాళంలో లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు ఎక్కడుండే? పక్కనే ఉండే. ఆయనను పంపించమని ఆ యొక్క ప్రస్తావన మనం వింటాం. కనుక యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిండు? పాతాళ లోకానికే వెళ్ళిండు. ఎందుకు వెళ్ళిండు? అంతకుముందు చనిపోయిన వారందరూ బలుల ద్వారా అక్కడ పాతాళ లోకంలో ఆ యొక్క విశ్రాంతి పొందుతున్నటువంటి వారందరినీ కూడా యేసు ప్రభుల వారి యొక్క బలియాగము ద్వారా వారందరికీ విడుదల కలిగింది కనుక వీరందరినీ ఆ పాతాళ లోకం నుండి విడిపించుకొని ఎక్కడికి తీసుకెళ్ళిండు? పరదేశికి తీసుకెళ్ళిండు, పరలోకానికి తీసుకెళ్ళిండు. అంతకుముందుకు పరదేశేమో పాతాళంలో ఉండే, ఇప్పుడు పరలోకంలో ఉంది, ఆ యొక్క మధ్యాకాశంలో ఉన్నది. ఆ విషయాన్ని మనము గ్రహించాలా. ఆ విషయాన్ని మనం గ్రహిస్తేనే ఆ యొక్క యేసయ్య యొక్క మాధుర్యము, ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క అర్థం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ యేసు ప్రభుల వారు అబ్రహాం గారేమో అప్పుడు మాట విని అది ఆయనకు నీతిగా ఎంచబడ్డది. ఇప్పుడు మనకేమవుతుంది?
విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. అయితే ఇది దేవునితో సమాధానం అనగా యేసుక్రీస్తు అనగా వేరు కాదు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఆయన మహిమకు మనని సమాధానపరిచిండు. ఆయన మహిమకు మనని పాత్రులుగా చేసిండు. ఆయన మహిమను మనం చూడబోతా ఉన్నాం ఒక రోజు. ఆయన అప్పుడు ఈ భూమిని సృష్టించినంత, ఈ సృష్టిని అంతటిని సృష్టించినంత కాలంలో ఎవరికి కూడా ఆయన మహిమను చూపలేదు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావలసి ఉండి ఆ మహిమను విడిచి ఆయన శరీరాన్ని ఆయనకు మనందరికీ చూపించిండు. కానీ ఆయన తేజోమయుడు కనుక ఆయన ఒక స్త్రీ గర్భంలో పుట్టి సాధారణంగా కనబడ్డాడు. కానీ అంతకుముందు అందరికీ కూడా కనబడినటువంటి రూపము ఆ యొక్క దేవదూతల రూపంలోనే ఆయన కనబడినాడు. కనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఏ విధమైనటువంటి నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామంటే విశ్వాసం మూలంగానే. అసలు విశ్వాసం అంటే ఏంది? మరి విశ్వాసం అనగా ఏమిటంటే అదే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఎలాంటిది ఆ విశ్వాసము? అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి నీతి అనగా ఏమిటంటే యేసుక్రీస్తు యందలి విశ్వాసమైనదై. యేసుక్రీస్తు యందలి విశ్వాసం అనగా ఏమిటి? దేవుడే శరీరధారిగా వచ్చి ఉన్నాడన్న విశ్వాసము. దేవుడే శరీరధారిగా వచ్చి ఉన్నాడన్న మాటను నమ్మిన వారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నదట. దేవుడిని శరీరధారిగా వచ్చాడని, ఆయన దేవుడని నమ్మాల. పేతురు గారు నీళ్ళ మీద ఆ యొక్క యేసు ప్రభుల వారు నడుచుకుంటూ వస్తుంటే, ప్రభువా నేను కూడా నీలాగా నడవగలనా అని అంటాడు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు నడువు అంటాడు. ఏమని విశ్వాసం ఉండాలా? ఆయన సర్వలోకానికి సృష్టించిన సృష్టికర్త అని నమ్మాలా. ఆయన సృష్టికర్త అని నమ్మితే నువ్వు ఖచ్చితంగా నడవగలుగుతావు. ఆయనలో ఏమని ఉండే? ఆయన నమ్మిండొచ్చు, ఆయన నడవగలనన్న విశ్వాసం ఉండొచ్చు. కానీ ఆ ఎదురుగా నిలబడ్డది సృష్టికర్త అని తెలియకుండొచ్చు. అందుకే ఆయన మునిగిపోయి ఉండొచ్చు. ఈరోజు సృష్టికర్త అని తెలియకుంటే నువ్వు కూడా ఏమైపోతావు? నీటిలో మునిగిపోతావు. ఆయన సృష్టికర్త అని ఎరిగితేనే నువ్వు నిలబడతావు. ఆయన సృష్టికర్త అని ఎరగక అనేక మార్లు అబద్ధాలు ఆడిండు. తర్వాత ఆయన సృష్టికర్త అని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రాణానికి కూడా లెక్క చేయలేదు. ఆయన ప్రాణాన్ని ఆయనతో పాటు సిలువ వేయడానికి నేను అర్హుడిని కాదు, ఆయనలాగా నన్ను సిలువ వేయకండి, నన్ను తలక్రిందులుగా వేయండి అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఎప్పుడు అనగలిగిండంటే ఆయన సృష్టికర్త అని గ్రహించినప్పుడు అన్నాడు. ఆయన సృష్టికర్త అని గ్రహించినంత మటుకు మనము విశ్వాసంలో ఉండలేము. ఆయన సృష్టికర్త అని గ్రహించే వరకు మనం నీతిమంతులుగా ఎంచబడలేము. ఆయన సృష్టికర్త అని గ్రహించే వరకు కూడా మనం ఏ కార్యము కూడా మనం చూడలేము. ఆయన సృష్టికర్త అని గ్రహించే వరకు పేతురు కూడా దేవునితో నిలబడలేకపోయిండు, నడవలేకపోయిండు. ఆయన సృష్టికర్త అని గుర్తించిన తర్వాత ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తలకిందులుగా సిలువ వేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన సృష్టికర్త అని గ్రహించిన తర్వాత మనం ఏదైనా చేయడానికి ఆ శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఆయన కొరకు ఏదైనా చేయుటకు శక్తిని పొందుకోగలడని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక ఈయన అన్యుడైనటువంటి ఆ యొక్క కొర్నేలు దేవుని మీద భయభక్తులు ఉండే, దేవుడు అంటే ఆశ ఉండే, ఆసక్తి ఉండే. కానీ ఆయనకు తెలియదు నిజమైన దేవుడు ఎవరు. ఈరోజు కూడా అనేక మంది అన్యజనులు దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే భయము, దేవుడు అంటే ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. కానీ ఆ సత్య దేవుడు ఎవరో తెలియకనే అనేక మందిని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అనేక మంది ఈ యొక్క అపొస్తలుల కార్యం 17:23లో ఉన్నట్టు అనేకమైనటువంటి ప్రతిమల పక్కన యేసుప్రభులో ప్రతిమ కూడా పెడతారు. కానీ యేసుప్రభుల వారు ఆ యొక్క ప్రతిమను పెట్టడానికి ఆయన యొక్క శిల్పము కాదు, ఆయన ఒక విగ్రహం కాదు, ఆయన ఆత్మస్వరూపి. ఇంకొక చోట రాయబడి ఉంటుంది, ఆయన ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడి అని ఉంటుంది. ఆ మాటను మనం తర్వాత వివరించుకుందాం, మంచి సబ్జెక్టు. ఆయన ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మనను ఆత్మతో నడిపించేది ఎప్పుడంటే యేసయ్య మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాతనే మనకు ఆయన ఆత్మ మనలో వచ్చింది. ఆయన ఆత్మ మనని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆ సర్వసత్యం అనగా ఏమిటంటే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండనే సత్యం. ఆ సత్యాన్నే ఆ సత్యంతోనే మనం ఆరాధించాలి. ఆయనను ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనగా ఆ సత్యమే దేవాది దేవుడు శరీరధారిగా వచ్చిండని నమ్మి నువ్వు ఆరాధిస్తే ఆరాధన ఎటువంటిది? అది ఆయనకు యోగ్యకరమైనది, ఆయనకు ఇష్టకరమైనది. అపవాది గాడికి మంటకరమైనది, అపవాది గాడికి ఆ అగ్నిలో కాల్చేటటువంటి
ఆ యొక్క తత్వము కలిగినది. కనుక మనం ఎలాంటి ఆరాధన ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో, సత్యదేవుడు నిజమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండని మనం ఆరాధించాలి. కనుక దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో నాటి మన హృదయాలను సిద్ధింపజేయునుగాక. మనమందరం లేచి